ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలకు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. వేదిక పైన ఉన్న దేవుళ్ళకి, వేదిక ముందున్న దేవుళ్ళకి, పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి. మాస్టర్స్, ఈవేళ మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫిజికల్గా లేరు. ఈవేళ పిఎంసి ఛానల్ మన గురూజీ ఎందుకు పెట్టారు 2017లో. రాబోయే కాలంలో పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే స్లోగన్ చెప్పామో ధ్యాన జగత్ కావాలంటే పిఎంసి ఛానల్ పెట్టాలి, దాన్ని మనం అందరం కాపాడుకోవాలని చెప్పేసి పెట్టారు మాస్టర్స్. మరి ఆ ఛానల్ పెట్టినప్పుడు మనం అందరం కూడా గురూజీ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఒకటే అనుకున్నాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మనకు ఆధ్యాత్మిక పునర్జన్మించినటువంటి తండ్రి ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అవునా కదా? మనం అంటూ ఉండేవాళ్ళం అందరం, తండ్రి మేము మీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామని. మరి ఏమిచ్చి రుణం తీర్చుకుంటున్నాం మనం? ఇప్పుడు 7 సంవత్సరాలు దిగ్విజయంగా పిఎంసి ఛానల్ మరి పెట్టిన తర్వాత 7 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలో అడుగు పెట్టిందంటే ఇది అందరు ఎవరి సహకారం? మన మాస్టర్లందరి సహకారం. అవునా కదా? మరి మన ఆధ్యాత్మిక ఛానల్లో ఎటువంటి కమర్షియల్ యాడ్స్ లేవు. దానివలన మరి మనం ఇచ్చినటువంటి ఏదైతే కంట్రిబ్యూషన్స్ ఇచ్చినామో అదే షేర్స్ అనుకుంటున్నాము. మరి ఆ షేర్స్ ఇవ్వటం వల్ల కదా 7 సంవత్సరాలు ఛానల్ నడిచింది. మరి 7 సంవత్సరాలు ఛానల్ నడవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు వెళ్ళింది, ఎన్ని కోట్ల మంది కొత్త వాళ్ళు అయ్యారు. మరి ఆ ప్రచారం జరుగుతుందంటే మనం దాంట్లో పరోక్షంగా మనం కూడా భాగస్వాములు అయినట్టే కదా. మాస్టర్స్, నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మాస్టర్. నేను ఎందుకంటే ఈ మూవ్మెంట్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఈ మూవ్మెంట్లోకి రావడానికి కారణం మా బామ్మర్ది ఇక్కడే ఉన్నాడు, దూల్పూడి చంద్రశేఖర్. వారికి కూడా నా కారణం చిన్నవాడైన కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఒక మంచి పని మంచి మార్గం చూపెట్టినప్పుడు వాళ్ళ జీవితాంతం కృతజ్ఞత ఉండాలి. ఆ విషయం పట్ల నేను ఎప్పుడైనా కృతజ్ఞత ఉంటాను. మరి మనం ఏదైతే నేను 23లో పత్రిజీ ధ్యాన జ్యోతి తీసుకుని మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు మన అందరూ గురూజీ తరఫున గురూజీ వచ్చినట్టుగా జ్యోతి తీసుకుని 2 రాష్ట్రాలకు ఇన్విటేషన్ చెప్పాలన్నప్పుడు ఓకేసారి ఈ అవకాశాన్ని నేను కరెక్ట్గా నేను సద్వినియోగం చేస్తానని చెప్పేసి 2 రాష్ట్రాలు 41 days 12,000 kilometers తిరిగానండి. ఎన్నో వేల మందిని కలిశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు మీరు గురువుని గారు ఎవరైనా చూశారా? చూడలేదు. మరి ఈ ధ్యానం గురించి మీకు ఎలా తెలిసింది? సార్ మేము పిఎంసి ఛానల్ చూసాము. పిఎంసి ఛానల్ చూసిన తర్వాత చూడకముందు మాకు అనేక మానసిక బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మరి పిఎంసి ఛానల్ చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఎవరు మాస్టర్లు ఉన్నారు, ఏ పిరమిడ్లు ఉన్నాయని సంగతి తెలుసుకుని మేము ధ్యానం చేసి ఇవాళ చాలా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాం సార్. కానీ మేము ఫిజికల్గా పత్రిజీని చూడలేదు, కానీ మేము కళ్ళు మూసుకుని ఎప్పుడు ధ్యానంలో కూర్చున్న గురువు గారు మాతో కూడా ఉంటారు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కొన్ని వేల మంది మాస్టర్లు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. నేను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క సన్నిధిలో నేను ఉండి చెప్తున్నాను ఇవన్నీ సత్యాలు. పిఎంసి ఛానల్ పెట్టింది ఊరికనే పెట్టలేదు. మనకు ముక్తి మార్గం, మోక్ష మార్గం కాపాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ ఛానల్ కాపాడుకోవాలి మాస్టర్. పత్రిజీ వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. 2014లో గురూజీ సాయి కృష్ణారెడ్డి గారు, జనార్దన్ గారు నార్త్లో ఒక 1 week టూర్ వెళ్ళారు. 1 week టూర్ వెళ్తే అక్కడ 300-200 మంది వస్తారనుకున్నప్పుడు అక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని మీటింగ్ పెడుతున్నప్పుడు 1200 మంది 1500 మంది వస్తున్నారు. అలానే విపరీతంగా వర్షం పడుతుంది. 2 రోజులు సేమ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి డిఫరెంట్ ప్లేసుల్లో. 1 week ప్రోగ్రామ్ విపరీతమైన సైక్లోన్ వచ్చేసింది. ప్రోగ్రామ్ డిసప్పాయింట్ అయిపోయింది. వాళ్ళు థర్డ్ డే హైదరాబాద్ చేరిపోయారు. అయితే సెకండ్ డే మేము అక్కడ గురువు గారు ఇట్లా మాకు అక్కడ జనార్దన్ మాకు కో బ్రదర్ అవ్వటం వలన అక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అని చెప్పి అడుగుతుంటే, ఏం ప్రోగ్రామ్ బ్రదర్, ఇట్లా ఈ రకంగా ఎక్కడ పెడితే అక్కడ 100 మంది వస్తున్నారు, విపరీతంగా కుంభవృష్టి పడుతుంది అని చెప్పేవాడు. అప్పుడు నేను మా మిస్సెస్ హైదరాబాద్ వనస్థలపురంలో ఉంటానని నేను మా మిస్సెస్ ఏమనుకున్నామంటే, మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు 2 విడిపోయినాయి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ వర్షాలు పడతలేదు, ఇక్కడ ఆయన కూడా పాదం పెడితే వర్షాలు పడతాయి కదా, తండ్రి మీరు ఎప్పుడు వచ్చి ఇక్కడ అడుగులు పెడతారు అని చెప్పేసి ఇద్దరు వాళ్ళు అనుకున్నామండి. థర్డ్ డే హైదరాబాద్ రావడం జరిగింది. నేను అప్పుడు లక్కడిగప్పులో నేను జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ రాగానే గురువు గారు రాగానే నాకు ఫోన్ వస్తుంది. 17.5 సంవత్సరాలు ఆ తండ్రికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సాయంత్రం 4:30 గంటలకి గురువు గారు దిల్సున్నారో ఉంటే ఆఫీస్కి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఏం బాబు అన్నారు. గురూజీ అంతా ఓకే అన్నాను. 3 సార్లు అడిగారు, బాబు ఏమన్నా సంగతులా, ఏమన్నా విషయాలు చెప్పాయా అన్నారు. అంతా ఓకే గురూజీ, అంతా ఓకే గురూజీ. అంతే. ఒక అర్ధగంట తర్వాత ఏమయ్యా
బయటేమో సౌండ్లు వస్తున్నాయి అన్నారు. నాకేం వినపడలేదు. ఏంటి సౌండ్లు వస్తాయి, ఒకసారి పోయి చూడు అన్నారు. గురూజీ డోర్ తీసుకుని మన ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ అప్పుడు శాలివాహన్ నగర్లో ఉండేది. డోర్ తీసి ఇలా తీశాను. సాయంత్రం 5:30 అయింది. చీకట్లో మబ్బులు కమ్మేసి ఉరుముల మెరుపులతో కుంభవృష్టి పడుతుందండి. అంటే ఆయన మహారాష్ట్రలో నాగపూర్లో క్లాసులు జరుగుతున్నప్పుడు సంఘటన నాకు గుర్తులేదు. వారు ఏమిటో సంగతి 3 సార్లు హైదరాబాద్ వచ్చిన తర్వాత అడిగితే నేను చెప్పలేకపోయాను. నాకు మాయ కమ్మేసింది. అలా వర్షం కురిపించి గుర్తు చేపించి వచ్చిన తర్వాత గురూజీ మీరు అలా అక్కడ తిరుగుతున్నప్పుడు ఇలా అనుకున్నాం గురూజీ అంటే, నాదేం లేదయ్యా అన్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, మాస్టర్స్ మేముంది హైదరాబాద్లో, గురూజీ క్లాసులు జరిగింది నాగపూర్లో. మరి గురూజీ అక్కడున్నారా ఇక్కడున్నారా? దట్ ఈజ్ పత్రిజీ మాస్టర్స్. మనం సాక్షాత్ ఈ భూమి మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి ఎవరు అడుగు పెట్టున్నామో, పూర్వజన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తారో మనం ఈ జన్మలో మనం నడిచే దేవుడితో ప్రయాణం చేశాం మాస్టర్స్. అది గుర్తుపెట్టుకోవాలా. మరి ఈరోజు ప్రపంచ శాంతికై జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంలో నన్ను వీళ్ళందరూ కూడా దీంట్లోకి రావాలని చెప్పన్నారు. ఓకే సార్ అని చెప్పాను. మరి ఇక్కడ ఫుడ్ ఇన్ఛార్జ్ నువ్వు తీసుకోవాలని చెప్పన్నారు. ఓకే అన్నాము. ఆగస్టు 1 నాడు ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఇది ప్రాంగణం ఫిక్స్ అయిపోయింది. కానీ డైనింగ్ కిచెన్ వచ్చేసి వేదాంతపురం 4 కిలోమీటర్ల దూరంలో స్థలం చూసారు. అక్కడ దొరికింది, ఇక్కడ దొరకలేదు. జక్కా రాఘవరావు గారు చెప్పారు, బాబు అక్కడ దొరికింది మరి ఎలా అన్నారు. నేను చెప్పాను, సార్ అక్కడ చూస్తే అక్కడ ఫెయిల్ అయిపోతుంది, అది కుదరదు అని చెప్పాను. మార్నింగ్ చూసి వచ్చా, మధ్యాహ్నానికి ఒకవేళ కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే డైనింగ్ చూసి చేస్తున్నామో ఆ స్థలం మనకు దొరికిందండి. పర్ డే 500 రూపీస్ రెంట్. అలానే దాని పక్కనకి ఇచ్చాను. ఇవన్నీ మెరాకిల్గా జరిగిపోతున్నాయండి. ఇదంతా ఎవరి మహత్యం? ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం, మన నడిసేదేవుడు బ్రహ్మర్షి పితామహ మహత్యం మాస్టర్లారా. మరి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మాస్టర్లందరికీ, మరి తిలకిస్తున్నటువంటి మాస్టర్లందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మాస్టర్స్ పత్రిజీ వ్యక్తిగతంగా లేరు అనుకోవద్దండి. దయచేసి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. విశ్వాసం ఉంచాలంటే గురువు గారు అంటే ఆయన లేరు అనుకోపాకండి. మేము ఇక్కడ వచ్చిన తర్వాత 2 రోజులు వర్షం పడింది. తిరుపతి మహానగరం అంతా శుద్ధి కాబడింది. ఈవేళ ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఏ ఆర్గనైజేషన్ చేయలేనటువంటి వర్క్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ చేస్తుంది. ఇది జరుగుతుందంటే మన పత్రిజీ పైనుంచి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అన్నాను, తండ్రి వర్షాలు పడితే మేము ఎలా చేయగలుగుతామంటే 2012లో నవంబర్లో కడతాల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మన ట్రస్టీ సభ్యులందరూ అడిగితే, సార్ వర్షాలు పడితేమో 70-80 వేల మంది మనం ఫ్రీ అకామిడేషన్ చేస్తామంటే, పై పనులన్నీ నేను చూసుకుంటానయ్యా, కింద పనులు మీరు చూసుకోండి అన్నారు. మరి వాళ్ళు ఏం జరుగుతుంది? దట్ ఈజ్ పత్రిజీ మాస్టర్స్. థ్యాంక్ యూ.